వైసీపీకి మరో ఎమ్మెల్సీ గుడ్ బై చెప్పారు. ఎమ్మెల్సీ పదవికి జయమంగళ వెంకటరమణ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను మండలి చైర్మన్ కు పంపారు వెంకటరమణ. వైసీపీకి మరో ఎమ్మెల్సీ గుడ్ బై చెప్పారు. ఎమ్మెల్సీ పదవికి జయమంగళ వెంకటరమణ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను మండలి చైర్మన్ కు పంపారు వెంకటరమణ. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు. పూర్ణ, వైసీపీ పార్టీకి ఎమ్మెల్సీ పదవికి మరో వ్యక్తి రాజీనామా చేశారు. ఏదైతే జయమంగళ వెంకటరమణ కైకలూరు నుంచి అయితే ఈయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు, ఈయన కూడా కొద్దిసేపు క్రితం మొత్తం కూడా వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేశారు. ప్రధానంగా చూస్తే కనుక 2009లో టీడీపీ తరఫున ఈయన ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత కొన్ని రాజకీయ పరిణామాల నేపథ్యంలో 2014లో ఆ సీట్ ని, ఏదైతే కైకలూరు సీట్ ని పొత్తుల్లో భాగంగా బీజేపీ కేటాయించాల్సి వస్తుంది. అప్పుడు బీజేపీ నుంచి కామినేని శ్రీనివాస గెలవడం కూడా జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా పార్టీకి ఇన్ఛార్జ్ గా జయమంగళ వెంకటరమణ వ్యవహరిస్తూ వచ్చారు. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలు చూస్తే కనుక ఏదైతే 2019లో వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని వేధింపుల పరంపర కొనసాగింది. ఈ నేపథ్యంలోనే జయమంగళ వెంకటరమణ అప్పుడు ఇక్కడ ఉండక వైఎస్ఆర్ పార్టీలోకి వెళ్ళడం జరిగింది. వైఎస్ఆర్ పార్టీలో ఆయనకి ఎమ్మెల్సీ కూడా, అంటే చివరిలో పార్టీ 5 సంవత్సరాల కాలం పూర్తయిన చివరిలో అయితే ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వడం కూడా జరిగింది. ఆయన ఎమ్మెల్సీ తీసుకోవడం ఒక ఏడాది కూడా పూర్తి అవ్వలేదు. అయితే ఆయనకి వైసీపీలో ఎక్కడ కూడా తీవ్రమైన ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నాం అని చెప్పి ఆయన కొద్దిసేపు క్రితం విలేకరుల సమావేశం పెట్టి కూడా చెప్పడం కూడా జరిగింది. ప్రధానంగా ఏదైతే జయమంగళ వెంకటరమణ ప్రాతినిధ్యం వహిస్తున్న కైకలూరు ప్రాంతంలో కొల్లేరు సమస్య అధికంగా ఉన్నది. ఆ కొల్లేరు సమస్యని ఎప్పుడు వైఎస్ఆర్ పార్టీలో తీసుకెళ్ళినా కూడా, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళినా కూడా దాన్ని పరిష్కరించడానికి ఎక్కడ కూడా ఎటువంటి హామీ ఇవ్వలేదు. పైపెచ్చు అక్కడికి వెళ్ళాలంటే కూడా, అంటే అక్కడ వైఎస్ జగన్ ని కావాలంటే కూడా ఇప్పుడు కూడా తనకి అపాయింట్మెంట్ కూడా ఇవ్వని పరిస్థితి ఏర్పడింది. కొల్లేరు సమస్యలు నేను ఇప్పుడు ఒక్కడు కూడా పరిష్కారం చేయలేకపోయాను, అందుకని నేను ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నానని చెప్పి కూడా కొద్దిసేపు క్రితం ప్రకటించడం జరిగింది. అయితే తన భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది త్వరలోనే తన కార్యకర్తలు అట్లాగే అమ్మాలతో చర్చించి ఒక నిర్ణయం తీసుకోవటాన్ని జయమంగళ వెంకటరమణ కొద్దిసేపు క్రితం కూడా చెప్పడం కూడా జరిగింది. అయితే ప్రధానంగా చూస్తే కనుక కైకలూరు ఎక్కువగా కొల్లేరు సమస్య సంబంధించి కూడా అనేక సమస్యలు ఉన్నాయి, వాటిని పరిష్కరిస్తారు అన్న ఉద్దేశంతో నేను వైఎస్ఆర్ పార్టీలోకి వెళ్ళాను. ఆ సమస్యలు ఏవి కూడా పరిష్కారం కాకపోవడంతోనే నేను ఆ పార్టీ నుంచి బయటికి కూడా వచ్చేయడం కూడా జరిగింది. ఇప్పుడు కూడా, అంటే జగన్మోహన్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కూడా కనీసం అపాయింట్మెంట్ కానీ ఆ కొల్లేరు సమస్యల పరిష్కారం పట్ల ఒక హామీ కూడా ఇవ్వని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీ నుంచి నేను బయటకు రావాల్సి వచ్చిందని కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. రైట్, థ్యాంక్ యూ పూర్ణ.